గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలతో కురియన్ కమిటీ భేటీ. రంగారెడ్డి జిల్లా నేతలతో ముగిసిన సమావేశం. తమ జిల్లా నేతలకు కేబినెట్లో చోటు కల్పించాలన్న ఎమ్మెల్యే మల్రెడ్డి. పదిహేను రోజుల్లో కాంగ్రెస్లో బీఆర్ఎస్ఎల్పీ విలీనం. 2 రోజుల్లో హస్తంగూటికి మరో 6 ఎమ్మెల్యేలు అన్న దానం. కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ బయటపెడతామని కామెంట్. కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి విమర్శలు. ఎన్నికల సమయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేసిందని ఫైర్. అమలు కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేశారని ఆగ్రహం. జిల్లా కలెక్టర్లకు తెలంగాణ సీఎస్ కీలక ఆదేశాలు. తమ పరిధిలోని శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆర్డర్. ప్రతి నెల 5 లోపు నెలవారీ టూర్ డైరీని సమర్పించాలని సూచన. పంచాయతీలను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారు. ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న డిప్యూటీ సీఎం పవన్. స్వయం సమృద్ధి ఉండేలా రూపొందించాలని వెల్లడి. విజయవాడ నీటిపారుదల ఆఫీసులో అగ్ని ప్రమాదంపై అనుమానాలు. నిన్న రాత్రి కార్యాలయంలో చెలరేగిన మంటలు. గాలి బూడిదైన ఫైల్స్, కంప్యూటర్. ప్రమాదమా కుట్రా అన్న కోణంలో విచారణ. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉద్రిక్తత. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. పల్నాడు జిల్లా పెదకూరపాడులో బస్సులో మంటలు. కదులుతున్న వాహనంలో వ్యాపించిన పొగ. భయాందోళనకు గురైన ప్రయాణికులు. అప్రమత్తమై బస్సును నిలిపివేసిన డ్రైవర్. నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో అర్ధరాత్రి దొంగ హల్చల్. చికెన్ సెంటర్ ముందు పార్క్ చేసిన బైక్ చోరీ. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ వస్తుందని తెలిసే బీజేపీ సీబీఐ కేసు పెట్టించింది. సుప్రీంలో ఈడీ కేసు విచారణకు ఒక్కరోజు ముందే అరెస్ట్ చేయించిందన్న అతిషి. కేజ్రీవాల్ తప్పు చేసినట్టు ఆధారాలు దొరకలేదని కోర్టులు చెబుతున్నాయన్న మంత్రి. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో బీజేపీ పోరుబాట. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై భగ్గుమన్న కమలనాథ్. పెంచిన ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 67,600. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 73,750.